అంటే ఇక్కడ మ్యూజిక్ చాలా మంది చేస్తున్నారు. అండ్ సో కాకపోతే ఎక్కువ పరాయి భాష నుంచి ఇక్కడికొచ్చి చేసే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ ఉండే వాళ్ళకన్నా కూడా అనేది ఒకటి వినిపిస్తుంది. అంటే ఇప్పుడు మీ దగ్గరే నేను ఈ క్వెషన్ ఎందుకు అడుగుతున్నానంటే, ఇంతకుముందు నేను మ్యూజిక్ వాళ్ళది చాలా మంది ఇంటర్వ్యూస్ చేశాను నేను. సింగర్స్‌ని గానీ, వాళ్ళని గానీ చాలా మంది ఇంటర్వ్యూ చేశాను. ఆర్టిస్ట్‌లు కూడా చేశాను. మన ఒక టెలివిజన్ ఆర్టిస్ట్ నుంచి సినిమా ఇండస్ట్రీ ఆర్టిస్ట్ వరకు ఈవెన్ సమీర్ గారు ఆయన డైరెక్ట్‌గానే చెప్పారు. అలా చాలామంది కూడా చెప్పారు. ఏంటంటే మన వాళ్ళు ఇక్కడున్న వాళ్ళకన్నా ప్రిఫరెన్స్ పక్కా లాంగ్వేజ్ వాళ్ళకిస్తున్నారు. కానీ మన వాళ్ళకి అక్కడ వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వరు. సో అది ఒక్క దీనిలో కాదు అన్నిట్లో ఉంది. సో మీ మ్యూజిక్‌లో కూడా ఇక్కడున్న వాళ్ళకన్నా ఎక్కువ ఔట్ ఆఫ్ లాంగ్వేజ్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉండేదనేది ఒకటి వినిపిస్తుంది. మీరేం చెప్తారు సార్? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కళ్ళకి ఒక్కో పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్పారు. మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? అంటే పాటకి ఎవరు న్యాయం చేస్తారనేది ఇంపార్టెంట్. అదే లాంగ్వేజ్ నుంచి వచ్చేవారు అనేది ఇంపార్టెంట్ కాదు నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఒక పాట శ్రేయా ఘోషల్ పాడింది అనుకోండి, ఇంకా శ్రేయా ఘోషల్ తర్వాత అంతకన్నా బాగా పాడేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఇప్పుడు ఆవిడ పరాయి భాష ఆవిడకి ఛాన్స్ ఇవ్వకూడదంటే ఆ పాటకి ఆవిడ చేసిన న్యాయం ఏదైతే ఉందో అంతకన్నా బాగా న్యాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారు. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అలాగా ఆ పాటకి ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళు ఉంటారు. అంతేగాని లేదు మన తెలుగు వాళ్ళకి ఇవ్వకూడదు, పరాయి భాష వాళ్ళకి ఇవ్వాలి అంటే ఈరోజు 100 మందికి పైగా ప్లేబ్యాక్ సింగర్స్ హైదరాబాద్లో ఉండరు. ఎందుకున్నారు 100 మందికి పైగా? బాహుబలి లాంటి సినిమాలో మొత్తం మన తెలుగు వాళ్ళే పాడారు. మరి ఎవరు బయట వాళ్ళేరే. పార్ట్ 1 బాహుబలి చూడండి, మొత్తం మన తెలుగు వాళ్ళే, హైదరాబాద్ పిల్లలే పాడారు. అదేం లేదు, దెర్ ఈజ్ నథింగ్ లైక్ దాట్. ఒకప్పుడు ఉండేది, నేను ఒప్పుకుంటాను. నేను రాకముందు ఓన్లీ బయట వాళ్ళు పాడితేనే పాటలు, ఇక్కడ వాళ్ళు ఎవరు పాడడానికి వీల్లేదండి. మేము వచ్చిన తర్వాత చాలామందికి పరిచయం చేశాం మేము. ఆ ప్రాసెస్లో చాలామంది కొత్త వాళ్ళు రావడం మొదలుపెట్టారు. పాడుతా తీగ అనే ప్లాట్ఫామ్ ద్వారా చాలామంది కొత్త సింగర్స్ వచ్చారు. అలాగా డిఫరెంట్ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ నుంచి వచ్చిన చాలామంది సింగర్స్ ఈరోజు చాలా బిజీ సింగర్స్. వాళ్ళ డేట్స్ కూడా దొరకనంత బిజీగా ఉన్నారు స్టేజ్ ప్రోగ్రామ్స్లో. అంత బిజీగా ఉన్నారు మన తెలుగు సింగర్స్కి అవకాశాలు లేవని అయితే నేను అన్నాను. అవుట్ ఆఫ్ 100 సాంగ్స్ 80 సాంగ్స్ ఆర్ సంగ్ బై తెలుగు సింగర్స్ ఓన్లీ. ఓన్లీ 20 సాంగ్స్ బహుశా బయట వాళ్ళు పాడుతున్నారేమో, కానీ 80 మంది మన వాళ్ళే పాడుతున్నారు, 80 సాంగ్స్.